ద రైట్ ఫౌండేషన్ అనే అంశాన్ని గురించి వాక్యాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. ద రైట్ ఫౌండేషన్ అనే ఈ అంశంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 15 వచనాలు మనం చదువుకోబోతున్నాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చి వేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఈ అంశంలో మొదటి అంశాన్ని లేక ఫస్ట్ పాయింట్ మనం చూసాం. నిజమైన పునాది, ద ట్రూ ఫౌండేషన్ అనే దాన్ని మనం చూసాం. ఆ నిజమైన పునాది అంటే నేను నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేనేమో నేర్పరి అయిన శిల్పకారునిలాగా నేను పునాది వేశాను. అయితే మరి ఒకడు దాని మీద కడుతూ ఉన్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుకుంటున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. నిజమైన పునాది మీద కడుతున్నామా, పునాది లేకుండా కట్టేసుకుంటున్నామా అనేది. ఏదైనా పునాది వేయబడిన తర్వాత ఎవరో వచ్చి ఇంకొక పునాది వేయకూడదు. చూసారా, కొన్నిసార్లు మనం చాలా ప్రయాసతో దైవిక నడిపింపుతో ఒక ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో నివసిస్తూ కరెంటు లేనప్పుడు, వాటర్ లేనప్పుడు, తర్వాత సరైన సదుపాయాలు లేనప్పుడు ఒక ఏరియాకు వచ్చి ఆ ఏరియాలో ఉంటూ కష్టపడుతూ ఎన్నో రకాలైన శ్రమలకు, వ్యతిరేక శక్తులకు తల ఒడ్డి వాటన్నిటిని ఎదిరించుకుంటూ ప్రార్థన ద్వారా చేయించుకుంటూ ప్రజలలో మమేకమై, ప్రజలలో ఒకళ్ళమై మనం ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, వాక్యం బోధిస్తూ, రాత్రనక పగలనక ప్రతి వ్యక్తితో సత్సంబంధాలు కలిగినటువంటి వారమై ప్రతి వాళ్ళకి కూడా ప్రోత్సాహాన్ని అందిస్తూ అనేక మందిని ప్రేరేపిస్తూ ఉన్నటువంటి సందర్భాలలో ఇలాగ అంతా అయిపోయిన తర్వాత ఇంత పునాది వేసి అప్పటి నుంచి వీళ్ళని తీర్చిదిద్దుకుంటూ వస్తే సడన్గా పక్కన ఎవరో కలిసి 4 మాటలు చెప్పి వాళ్ళని మభ్యపెట్టి మోసం చేసి దేవుని మార్గంలో నడవకుండా వాళ్ళని అభ్యంతరపరిస్తే అభ్యంతరపడి దేవుని మందిరాన్ని మాని సేవకులను విడిచిపెట్టి ఎన్నో రకాలుగా మనుషులు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళకి నచ్చిన మార్గంలో, వాళ్ళు మెచ్చిన మార్గంలో, వాళ్ళు అనుకున్నటువంటి విధానంలో వాళ్ళు నడిచిపోవడం అనేది భావ్యమా అని అంటే కాదు. కానీ భావ్యం కాకపోయినా వారికి నచ్చినటువంటి విధానంలోనే వాళ్ళు ప్రయాణాలు చేసుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి 3వ దినాన లేచారు. యేసు చనిపోకపోతే, యేసు సమాధి చేయబడకపోతే, యేసు పునరుత్థానుడు కాకపోతే ఏమీ లేదు, పరిచర్య లేదు, జీవితమే లేదు. అలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ సంఘము ఒక బలమైన పునాది మీద కట్టబడుతూ ఉండాలి.
ఆ కట్టబడేటటువంటి విధానములోనే చక్కగా ఒక విశ్వాసి కట్టబడవలసినటువంటి వాడిగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇలాగూ నిజమైన పునాది మీద కట్టుకుంటూ ఉండడానికి అపోస్తలులకు అప్పచెప్పి పునాది వేయించాను నేను. ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఐ విల్ సప్లై మెటీరియల్ బట్ యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్. నేనేం చేస్తానో తెలుసా? మీకు నేను మెటీరియల్ సప్లై చేస్తా. అంటే ఐ విల్ సప్లై ఆల్ ద మెటీరియల్. మీరు ఆ మెటీరియల్ తీసుకుని మీరు కట్టుకోవాలి. మీరు ఎలా కట్టుకుంటారు? మనము చక్కగా దేవుడిచ్చిన మెటీరియల్ చూసారా? సెకండ్ పాయింట్ ఏంటి? మెటీరియల్, సామగ్రి. ఈ సామగ్రి దేవుడు ఇస్తున్నాడన్నమాట. ఆ ఇచ్చిన సామగ్రితో మన జీవితాన్ని మనం ఏం చేయాలంటే చక్కగా కట్టుకోవాలి. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 12, 13 వచనాలు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో వాని వాని పని కనబడును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో దాని అగ్నియే పరీక్షించును. ఎవరెవరు ఎలా కడుతున్నారు అనేది, మీ యొక్క బిల్డింగ్ ఫైర్ ప్రూఫా అని అంటే కాదండి, వాటర్ ప్రూఫ్ అని అన్నాం. అంటే మన బిల్డింగ్ ఫైర్ తట్టుకునేటట్టు కాకుండా వాటర్ లోపలికి రాకుండా మనం కట్టుకుంటున్నాం. అయితే వాటర్ ప్రూఫ్ అండి మా బిల్డింగు, ఫైర్ ప్రూఫ్ కాదు అని అంటున్నాం. దేవుని వాక్యంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఏమ్మా మీరందరూ కూడా ఏం చేస్తారో తెలుసా? మీ ఇల్లు కట్టుకునేటప్పుడు మీరు ఏ ప్రూఫ్గా ఉండాలి? మీ బిల్డింగు ఫైర్ ప్రూఫ్గా, అంటే అగ్ని వచ్చినా కాలిపోకుండా ఉండేదిగా ఉండాలి. మనము ఎలా కట్టుకుంటున్నామంటే, వి ఆల్ బిల్డ్ త్రూ అవర్ యాక్షన్స్. మన క్రియల ద్వారా మన జీవితాన్ని మనము కట్టుకుంటున్నాము. త్రూ అవర్ వర్డ్స్, మన మాటల ద్వారా కట్టుకుంటున్నాము. ఇంకా నా లైఫ్ ఇంతే, ఇలాగే ఉంటుంది, ఇంకా అంతే, ఏం జరుగుతుంది అని కొంతమంది అంటారు. మీరు అన్నారో లేదో నాకు తెలియదు. అవును, నిజమే, నా లైఫ్ ఇంతేనండి, నా లైఫ్లో ఎప్పుడు కష్టాలే, ఏమంత సుఖాలు ఏమి లేవులే, పెద్ద చెప్పుకోదగిన ఏమీ లేవు, ఎప్పుడూ నా పరిస్థితులు ఇలాగే ఉంటాయి అని మీ లైఫ్ మీద మీరు మాట్లాడేసుకున్నారా? అయితే ఆ మాటలు వెనక్కి తీసుకోండి. మనం అడుగు పెడితే అంతే, అంత గందరగోళంగా ఉంటుంది అని చెప్పేసి అని అనుకున్నారా? వెనక్కి తీసేసుకోండి. చూసారా? త్రూ అవర్ యాక్షన్స్ వీ నీడ్ టు బిల్డ్ అవర్ లైఫ్. తర్వాత త్రూ అవర్ వర్డ్స్. చూడండి, కొంతమంది ఎలాంటి వర్డ్స్ వాడతారంటే చాలా డిస్కరేజింగ్ వర్డ్స్ వాడతారు. ఎలాంటి వర్డ్స్ వాడతారు? నిరుత్సాహపరిచేటటువంటి మాటలు పలుకుతారు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు మీ మాటలు ఎలాగ ఉండాలో తెలుసా? అవి పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉండకూడదు. నెగిటివ్ వర్డ్స్ అనేవి ఎవరికీ ఉపయోగం కాదు. ఎందుకు నెగిటివ్ వర్డ్స్ మాట్లాడతారు? మీకు తెలియని సమాచారానికి వచ్చి వై యూ వాంట్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్స్. చూసారా? నీకు తెలియదు, అసలు పూర్తిగా ఏం తెలీదు. తెలియకపోయినా కానీ తెలిసినట్టుగా ఎందుకు వ్యవహరిస్తాను? అది మంచిది కాదనమాట, నీ ఆరోగ్యానికి మంచిది కాదు. నెగిటివ్ వర్డ్స్ అనేవి నిన్ను బాగు చేయవయి. కాబట్టి ఎవరికైనా సరే పాజిటివ్ వర్డ్ మాట్లాడాలి. నెగిటివ్ వర్డ్ మాట్లాడడం అనేది సాధ్యమైనంత వరకు తొలగించేయాలి. దాని నెగిటివిటీ అనేది రానియకూడదు. మన మాటలు, మన పనులు, మన సేవ, మన వైఖరి, అవర్ యాటిట్యూడ్స్, మన వైఖరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన వైఖరి చూపిస్తాం. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా మంచి వైఖరి కలిగిన వారిగా, మంచి సేవా దృక్పథం కలిగిన వాళ్ళగా మనం ఉండాలి. చూడండి, వీ నీడ్ టు యూజ్ ఎర్త్లీ మెటీరియల్ కాదు. సో వీ నీడ్ యూజ్ హెవెన్లీ మెటీరియల్. హెవెన్లీ మెటీరియల్ ఈజ్ ప్రొవైడెడ్ బై గాడ్. ఆమేన్. ఆర్ యూ లిసనింగ్? మీరు వింటున్నారా అండి? ఏమండి? ఇటర్నల్ మెటీరియల్ సప్లై బై ఇటర్నల్ గాడ్.
దేవుని వాక్యంలో మనం చూస్తే నిత్యుడైన దేవుని ద్వారా మన జీవితంలో మనం ఏం కలిగి ఉంటామంటే, నిత్యుడైన దేవుని ద్వారా నిత్యము నిలిచేటటువంటి మెటీరియల్ సప్లై చేస్తున్నాడు. ఆ మెటీరియల్లో నెంబర్ 1 గోల్డ్, నెంబర్ 2 సిల్వర్, నెంబర్ 3 ప్రెషియస్ స్టోన్స్. దీనికి గోల్డ్ అంటే ఏంటి? ఆ మెటీరియల్ ఏంటి? గోల్డ్ అంటే సత్యము. గోల్డ్ రిప్రజెంట్స్ ట్రూత్. ఎందుకో తెలుసా? దాంట్లో ఏమున్నా మలినం ఉంటే కనబడద్ది, మెరుగుంటే కూడా దగదగా మెరిసిపోద్ది. అది సత్యానికి గుర్తు అనమాట. అలాగే రెండవది సిల్వర్, ప్రేమ. చూసారా? హౌ వీ నీడ్ టు బిల్డ్? we need to build with the truth, we need to build by love. ప్రేమతో మనం కట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని శాసించలేం, ఎవరిని కూడా ఏమన్నా కానీ ఏమి లాభం లేదు. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు కొంతమంది జీవితం ఎప్పుడు కూడా ఎవరు మార్చలేరు. కొన్నిసార్లు వాళ్ళు దేవునికి కూడా ఛాన్స్ ఇవ్వరు కాబట్టి దేవుడు కూడా వాళ్ళను మార్చడు. దేవుడు సత్యాన్ని ఇస్తున్నాడు. నీ వాక్యమే సత్యము. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా మనం కట్టాలని చూస్తున్నాడు. ఆయన తన ఆత్మను మన హృదయంలో కుమ్మరించి తన ప్రేమను మన మీద ధారపోస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము ప్రేమతో కట్టుకోవాలి. చెప్పండి అందరూ చెప్పండి. ప్రతి భార్య భర్త తమ కుటుంబాన్ని దేంతో కట్టాలి? కానీ మరి మీరు ఎందుకు అంత గై అంటున్నారు? అంత గట్టిగా రంకులేస్తే అదేంటండి? చర్చకొచ్చినంత మంచిగా ఇంట్లో అంత వాయిస్ ఏంటి డిఫరెంట్ కనిపిస్తుంది? ఆ వినపడటం ఏదో డిఫరెంట్గా వినపడుతుంది. ఇక్కడికి వచ్చి ముసుగేసుకొని మాకేం తెలీదు అని ఆ ముసుగు తీసిన తర్వాత మాకు అన్నీ తెలుసు అని మీరు అంటున్నట్టుగా, అయ్యో ఇదేంటండి? మీ జీవితాన్ని అలాగే ఎలా కడతారు? ఎలా కట్టుకోవాలి? రా ఇంటికి రా, నీ సంగతి ఏంటి చెప్తా అనేది భర్త కాదు, భార్య అంటాం. అయ్యో, అందరూ అలా అంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ కొంతమంది మాత్రం అలాంటి వాళ్ళు ఉన్నారు అనేది మీకు తెలుసు, దేవుడు కూడా తెలుసు. అందుకని మీతో ప్రేమతో చెప్తున్నానమ్మా, జీవితాన్ని కట్టుకోండి. ఎలా కట్టుకుంటారు? ప్రేమతో కట్టుకోండి, సత్యంతో కట్టుకోండి, ఆత్మతో కట్టుకోండి. తర్వాత ప్రెషియస్ స్టోన్స్ దేనికి గుర్తుగా ఉన్నాయంటే విధేయతకు గుర్తుగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సరే ప్రశస్తమైనటువంటి స్టోన్స్, డైమండ్స్, అవన్నీ ఎప్పుడైనా కానీ డైమండ్స్ అన్నిటినీ ఏం చేస్తారో తెలుసా? కట్ చేస్తారు. డైమండ్స్ కట్ చేస్తారు. కట్ చేసినప్పుడు వై ఆర్ కటింగ్ మీ, ఆర్ యూ ఫూల్, ఐఎమ్ ఏ డైమండ్, వై యూఆర్ కటింగ్ మీ అని చెప్పేసి ఎప్పుడైనా డైమండ్ అంటదా? అనదు. జస్ట్ కట్ చేస్తావా, నీకు ఎలా కావాలి అలా కట్ చేయి, నో ప్రాబ్లం, ఐ కెన్ అడ్జస్ట్. అది డైమండ్. వేరే వాళ్ళకి చెప్తే ఒక్కసారి చైర్లోంచి లేచి వాళ్ళ సంగతి ఏంటో తేలుస్తాను నేను. ఇప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడారో ఇప్పుడే పోనేది అని చెప్పేసి అని ఒక నెంబరు చెప్పాము, ఇంకొక నెంబరు చేసి అక్క చెప్పంటే నువ్వా, మళ్ళీ ఇప్పుడే చేస్తాను అని చెప్పేసి అని ఈ కంగారులు ఎవరికి నొక్కపోయి ఇంకోళ్ళు నొక్కి, ఏంటి ఇది, ఎందుకు అంత తొందర? దేవుడు చెక్కుతున్నాడు, కట్టే ముందు చెక్తాడు. డైమండ్కి ఏం కావాలంటే డైమండ్కి కటింగ్ పడాలి. అలాగే ఒక చెట్టు బాగా కాయాలంటే దాన్ని కూడా కట్ చేయాలి. అయితే దేవుని బిడ్డలారా, విశ్వాసి కూడా ఫలించాలంటే విశ్వాసి విధేయత కలిగి, దేవా నీ చిత్తము నా జీవితంలో జరుగును కాక. నువ్వు కట్ చేస్తున్నావు, నో ప్రాబ్లం, కట్ అని చెప్పేసి అని చెప్పు. ఈరోజు టెంపరీ మెటీరియల్ ఉంది, అదేంటి తెలుసా? కర్ర, వుడ్, 2 గడ్డి, హే, 3 స్ట్రా, కొయ్యకాలు. ఈ 3 కూడా ఫైర్ దగ్గర పెడితే కాలుతాయా కాలువా? కాలువా, కాలిపోద్ది. గడ్డి ముందే కాలిపోద్ది, కొయ్యకాలు ఇంకా ఈజీగా అంటుకుంటుంది. ఈ 3తో కట్టేసి అమ్మయ్యా రండి అందరు మా గృహప్రవేశానికి రండి అంటున్నారు. తీరా చూస్తే అగ్ని వచ్చి నిలబడే టైం వచ్చేస్తుంది. ఆ టైంలో ఈ 3 రకాలైన కన్స్ట్రక్షన్స్ కాలిపోతాయి. దేవుని బిడ్డలారా, మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నా, ఎలా కట్టుకుంటున్నారు? బంగారంతోనా, వెండితోనా, వెలగల రాళ్లతోనా, లేకపోతే కర్రతోనా, గడ్డితోనా, కొయ్యకాలతోనా? దేవుడు ఎంత మంచి దేవుడు అంటే 2 దారులు చెప్పాడు, తర్వాత 2 రకాలైన మెటీరియల్ చెప్పాడు, ఆ తర్వాత
బుద్ధిగల కన్యకలు చెప్పాడు, బుద్ధి లేని కన్యకలు చెప్పాడు. ఇంట్లో ఉన్న కుమారుని గురించి చెప్పాడు, తప్పిపోయిన గురించి చెప్పాడు. మరి 99 గొర్రెలు చెప్పాడు, ఒక గొర్రె తప్పిపోయిందని చెప్పాడు. 2 కుమారుల గురించి చెప్పి ఒకడేమో తప్పిపోయాడు, ఒకడేమో ఇంట్లో ఉన్నాడు. 2 తిరగలు విసురుతుందరు, ఒకళ్ళు వెళ్ళిపోతారు, ఒకళ్ళు ఉండిపోతారు. ఆ దినమున మిద్దె మీద ఉండేవాడు ఇంట నుండి దాన్ని ఏదైనా తీసుకోవడానికి దిగకూడదని అంటాడు. అలాగే పొలంలో ఉండేవాడు అయ్యో అని పరిగెత్తకూడదు. కాబట్టి అందుకని అందరూ కూడా జాగ్రత్తగా తమ జీవితాన్ని కట్టుకునే పనిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చెప్పండి. సో వుడ్ దేనికి గురించి అంటే పర్ఫార్మెన్స్. అందరూ నన్ను చూస్తున్నారా, నేను చక్కగా చెప్పానా లేదా, హౌ ఐ యామ్ పర్ఫార్మింగ్ అని చెప్పేసి నేను ఎలా చేస్తున్నాను, నేను బాగా చేస్తున్నానా, అందరూ నన్ను మంచిగా అంటున్నారా అని చెప్పేసి అని ఫీల్ అయిపోతూ కనబడడం అనేటటువంటిది పర్ఫార్మెన్స్ అన్నమాట. ఎందుకు మనం కనబడడం కాదు కావాల్సింది, ఇక్కడ యేసయ్య కనబడాలి, యేసయ్య వినబడాలి, యేసయ్య కనబడాలి, యేసయ్య మహిమపరచబడాలి. కాబట్టి దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. వుడ్ దేనికి సాదృశ్యంగా ఉందంటే పర్ఫార్మెన్స్. చూసారా, అందరు కనబడాలి అని చూపించుకోవడం. గడ్డి దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా దేవుని బిడ్డలారా? ప్రైడ్. దేనికి? వెంటనే కొంతమందికి ఎంత గర్వం అంటే చెప్పలేనంత గర్వం ఉంటుంది. అది ఎవరికి ఉంటుంది? లోకస్తులుగా, విశ్వాసులుగా. విశ్వాసులు కూడా గర్వం ఉంటుందా? అదేంటి సిస్టర్ గారు, విశ్వాసులు కూడా గర్వం ఉంటుందా? అదేంటి పాస్టర్ గారు, విశ్వాసులు మనుషులు కాదా? మనుషులే కానీ విశ్వాసులు కదా, మరి వాళ్ళకి గర్వం ఎందుకు వచ్చింది? నాశనానికి ముందు గర్వము నడుచునని చెప్పారు కదా. మరి నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, ఆ గర్వం నడవకూడదు కదా. గర్వం నడవకూడదంటే నువ్వేం చేయాలి? గర్వాన్ని చంపాలి కదా, గర్వాన్ని లోపలికి రానియకుండా ఉండాలి కదా. హల్లెలూయా అని చెప్దాం ఒకసారి. డోంట్ బిల్డ్ యువర్ సెల్ఫ్ బై పర్ఫార్మెన్స్. సెకండ్, డోంట్ బిల్డ్ బై యువర్ ఓన్ ప్రైడ్. గర్వంతో నీ జీవితాన్ని కట్టుకోవద్దు. ఇక మూడవది స్ట్రా ఏంటంటే ఎటు పడితే అటు వంగుద్ది అనమాట. అది దాని సంగతి ఏంటంటే నువ్వు ఎటు వంచు అటు వండు, ఇటు వంచితే ఇటు వంగుద్ది, అటు వంచితే అటు వంగుతుంది. కాబట్టి ఈ కొయ్యకాలు అనేది ఎలాంటిదంటే ఎటు వంచితే అటు వంగుతుంది. అందుకని దీని ఏంటంటే కన్వీనియంట్గా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? అన్నీ కూడా ఎలా ఉండాలి? వర్షిప్ కన్వీనియంట్గా ఉండాలి, తర్వాత టైమింగ్స్ కన్వీనియంట్గా ఉండాలి, తర్వాత ఇంకేం కన్వీనియంట్గా ఉండాలంటే కూర్చునే చైర్ కన్వీనియంట్గా ఉండాలి. మనందరికి కూడా మెటీరియల్ దేవుడు సప్లై చేస్తే, గోల్డ్ సప్లై చేశాడు. యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు బిల్డ్. సో హీ సప్లైడ్ సిల్వర్, యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు బిల్డ్. హీ సప్లైడ్ ప్రెషస్ స్టోన్స్, యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు బిల్డ్. చూడండి, బంగారము ఆయన ఇచ్చాడు, దాంతో కట్టుకోవడం రావట్లేదు. వెండి ఇచ్చాడు, దాంతో కట్టుకోవడం రావట్లేదు. వెలగల రాళ్ళు ఇచ్చాడు, దాంతో కట్టుకోవడం రావట్లేదు. ఇప్పుడు మన బ్రతుకులను అన్నిటికీ కూడా ప్రదర్శనల మీద, తర్వాత ఇక గర్వం మీద, మనకు అనుకూలమైనటువంటి వాటి మీద మన జీవితాన్ని కట్టుకుంటే, రా 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 అమ్మ రా, నీకోసమే పరలోక రాజ్యం సిద్ధం చేశా అని చెప్పేసి అని దేవుడు అంటాడని నువ్వు అనుకుంటే నీకు పగటి కళలు అవుతాయి. ఈరోజు మనమందరం కూడా నేర్చుకోవాల్సిన మంచి పాఠం, సరి అయిన పునాది ఏంటో తెలుసా? మంచి మెటీరియల్ని, సామగ్రిని దేవుడు అందిస్తున్నాడు. కాబట్టి కర్ర దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? గడ్డి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? కొయ్యకాల దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు ప్రదర్శన మీద ఆధారపడుతున్నావు? గర్వం మీద ఆధారపడుతున్నావు? నీకుండేటటువంటి ఆ కన్వీనియన్స్ మీద, అంటే కన్వీనియంట్గా ఉండాలి అనేటటువంటి, సౌకర్యవంతంగా ఉండాలి అని ఈ విధమైనటువంటి విధానంలో మనం ముందుకు సాగడం అనేది ససేమిరా మంచిది కాదు. ఎటు పడితే అటు వంగేటట్టు, ఎటు పడితే అటు పోయేటట్లు, అలాగ మంచిది కాదు. ఇప్పుడు మీకు అందరికీ ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను. మీకు దేవుడు మెటీరియల్ అంతా ప్రొవైడ్ చేశారు. మాటలు చెప్తూ తాత్సారం చేస్తారా, పని చేస్తారా? ఏదో మాటలు చెప్తే అట్లా కాలక్షేమం చేస్తే వెళ్ళిపోతారా, లేకపోతే పని చేస్తారా? చేస్తే దేవుడు ఏమన్నాడంటే, నిన్ను నువ్వు కట్టుకో. ఒక చక్కటి మాట ఉంది బైబిల్లో, జ్ఞానవంతురాలు తన ఇల్లు, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని ఊడపెరుకు. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది చెప్పండి? తన ఇల్లు కట్టుకుంటుంది. మరి
మీ ఇల్లు మీరు కట్టుకుంటారా? మీరే కట్టుకోవాలి. నా ఇల్లు నేనే కట్టుకోవాలి. ఎవరి ఇల్లు వాళ్ళే కట్టుకోవాలి. నేను ఇలా కట్టుకోండి అని చెప్పను. మీరు కర్ర వద్దు అని చెప్పేసానంటే కర్ర దగ్గరికి వెళ్ళారు అనుకో, మీ ఇష్టం. గడ్డి వద్దు అంటే గడ్డి దగ్గరే పోతున్నారు అనుకో, మీ ఇష్టం. కుయ్యకాల దగ్గరికే మీరు ఊరుకూరికే వెళ్తున్నారు అనుకో, మీ ఇష్టం. బంగారం దగ్గరికి వెళ్తున్నారు అనుకో, మీ ఇష్టం. వెండి దగ్గరికి వెళ్తున్నారు, మీ ఇష్టం. వెలగల రాళ్ల దగ్గరికి వెళ్తున్నారు అనుకో, మీ ఇష్టం. చాయిస్ ఈస్ యువర్స్. హౌ యు బిల్డ్ యువర్ లైఫ్. దేవుని బిడ్డలారా, మంచిగా మన జీవితాన్ని కట్టుకోవడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయను కాక.